ఓం శాంతి. ఈరోజటి మురళి 7 మార్చి 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 14 నవంబర్ 1987. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచంలోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మ బాప వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మ బాప వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి,
జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత ఏక మందిరము. ఓం శాంతి. భగవాను వాచ. మురళి టైటిల్ ఉంది, పూజ్య దేవాత్మలుగా అయ్యేందుకు సాధనము పవిత్రతా శక్తి. పూజ్య దేవాత్మలుగా అయ్యేందుకు సాధనము పవిత్రతా శక్తి. ఈరోజు ఆత్మిక దీపము అయిన పరమాత్మ తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. ప్రతి ఆత్మిక దీపపు పురుగు తన ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఎగురుతూ ఎగురుతూ ఈ ఆత్మిక సభలోకి వచ్చి చేరుకుంది. ఈ ఆత్మిక సభ విచిత్రమైన అలౌకిక సభ. ఈ సభ గురించి ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకే తెలుసు. ఈ ఆత్మిక ఆకర్షణ ముందు మాయ యొక్క అనేకమైన ఆకర్షణలు తుచ్చంగా అనిపిస్తాయి, సారహీనంగా అనుభవం అవుతాయి. ఈ ఆత్మిక ఆకర్షణ సదాకాలానికి వర్తమానము మరియు భవిష్యత్తులో అనేక జన్మలకు హర్షితంగా చేస్తుంది. అనేక ప్రకారాల దుఃఖము అశాంతుల నుండి దూరం చేస్తుంది. అందుకే ఆత్మిక దీపపు పురుగులందరూ ఈ ఆత్మిక సభలోకి వచ్చి చేరుకున్నారు. బాప్ దాదా అనగా పరమాత్మ మరియు బ్రహ్మ బాబా ఇద్దరు దీప పురుగులందరినీ చూసి హర్షితమవుతారు. అందరి మస్తకంపై పవిత్రమైన స్నేహము, పవిత్ర స్నేహ సంబంధము, పవిత్ర జీవితపు పవిత్ర దృష్టి, వృత్తి యొక్క గుర్తులు కనిపిస్తాయి. ఈ పవిత్రతా గుర్తులన్నిటి చిహ్నము లేక సూచకంగా అందరిపైన ప్రకాశ కిరీటము మెరుస్తూ ఉంది. సంగమయుగ బ్రాహ్మణ జీవితానికి విశేషత పవిత్రతకు చిహ్నమైన ప్రకాశ కిరీటము. ఈ కిరీటము తండ్రి ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తిస్తుంది. ఈ కిరీటము మహాన్ ఆత్మలు, పరమాత్మ భాగ్యశాలి ఆత్మలు, ఉన్నతోన్నతమైన ఆత్మల గుర్తు. కనుక మీరంతా ఇలాంటి కిరీటదారులుగా అయ్యారా? బాప్ దాదా లేక మాతాపితలు ప్రతి పుత్రునికి జన్మతోనే పవిత్ర భవ అనే వరదానం ఇస్తారు. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితం లేదు. స్థాపన ఆది నుండి ఇప్పటి వరకు పవిత్రతపైనే విఘ్నాలు పడుతూ వచ్చాయి. ఎందుకంటే పవిత్రత పునాది 21 జన్మలకు పునాది. పవిత్రత యొక్క ప్రాప్తి బ్రాహ్మణాత్మలైన మిమ్మలను ఎగిరే కల వైపు సహజంగా తీసుకువెళ్లేందుకు ఆధారము. ఎలాగైతే కర్మల గతి లోతైనదో అలా పవిత్రత యొక్క పరిభాష కూడా చాలా లోతైనది. పవిత్రత మాయ యొక్క అనేక విఘ్నాల నుండి రక్షింపబడే సాధనము. పవిత్రతనే సుఖశాంతులకు జనని అని అంటారు. ఏ విధమైన అపవిత్రత ఉన్నా అది దుఃఖము, అశాంతిని అనుభవం చేయిస్తుంది. కనుక పూర్తి రోజంతటిలో ఏ సమయంలోనైనా దుఃఖము లేక అశాంతుల అలా అనుభవం అవుతుందా అని చెక్ చేసుకోండి. దానికి బీజము అపవిత్రత. దానికి కారణము ముఖ్యమైన వికారాలు కావచ్చు, లేక వికారాల సూక్ష్మ రూపాలు కావచ్చు. పవిత్రమైన జీవితము అనగా దుఃఖము, అశాంతుల నామరూపాలు కూడా ఉండకూడదు. ఏ కారణంగానైనా కొద్దిగానైనా దుఃఖము అనుభవం అవుతే సంపూర్ణ పవిత్రతలో లోపముంది అని అర్థము. పవిత్రమైన జీవితము అనగా బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన వరదాని జీవితము. బ్రాహ్మణుల సంకల్పంలో లేక నోటిలో ఎప్పుడూ ఈ విషయం కారణంగా లేక ఈ వ్యక్తి కారణంగా నాకు దుఃఖం కలిగింది అనే మాట ఉండకూడదు. అప్పుడప్పుడు సాధారణ రీతిలో
ఇలాంటి మాటలు మాట్లాడతారు, లేక అనుభవం కూడా చేస్తారు. ఇవి పవిత్ర జీవితపు మాటలు కాదు. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి సెకండు సుఖమయ జీవితము. దుఃఖం కలిగించే దృశ్యాలు ఉన్నా ఎక్కడ పవిత్రత శక్తి ఉందో అక్కడ వారు దుఃఖం కలిగించే దృశ్యాలలో దుఃఖాన్ని అనుభవం చేయరు. కానీ దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి సమానంగా దుఃఖం యొక్క వాతావరణంలో దుఃఖంతో నిండి ఉన్న వ్యక్తులకు సుఖశాంతుల వరదానిగా అయి సుఖశాంతుల అంచలిని అనగా దోసిలితో ఇస్తారు. మాస్టర్ సుఖకర్తగా అయి దుఃఖాన్ని ఆత్మిక సుఖం కలిగించే వాయుమండలంలోకి పరివర్తన చేస్తారు. వీరినే దుఃఖహర్త సుఖకర్తలు అని అంటారు. సైన్స్ శక్తి అల్పకాలికమునకు ఎవరి దుఃఖాన్నైనా సమాప్తం చేస్తున్నప్పుడు మరి పవిత్రతా శక్తి అనగా సైలెన్స్ శక్తి దుఃఖాన్ని బాధలను దూరం చేయలేదా? సైన్స్ వారి మందులలో అల్పకాలిక శక్తి ఉన్నప్పుడు పవిత్రతా శక్తిలో పవిత్రంగా ఉన్నవారి ఆశీర్వాదాలలో ఎంత గొప్ప శక్తి ఉంది. సమయ ప్రమాణంగా ఎప్పుడైతే ఈనాటి మనుషులు మందులతో వాటి కారణంగా విసిగిపోతారో, జబ్బులు అతిలోకి వెళతాయో, అప్పుడు పవిత్ర దేవీ దేవతలైన మీ వద్దకు మా దుఃఖము అశాంతిని సదాకాలముకు దూరం చేయండి అని మీ ఆశీర్వాదాలను తీసుకునేందుకు వస్తారు. పవిత్రమైన దృష్టి వృత్తి సాధారణమైన శక్తి కాదు. కొద్ది సమయపు శక్తిశాలి దృష్టి లేక వృత్తి సదాకాలం యొక్క ప్రాప్తి చేయిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు శారీరక డాక్టర్లు, శారీరక ఆసుపత్రులు ప్రతి సమయము పెరుగుతూనే ఉన్నాయి. అయినా డాక్టర్లకు తీరిక లేదు, హాస్పిటల్స్లో చోటు లేదు, సదా రోగుల క్యూ ఏర్పడి ఉంటుంది. ఇక పోను పోను ఈ విధంగా హాస్పిటల్స్ లేక డాక్టర్ల వద్దకు వెళ్ళాలి అని, మందు తీసుకోవాలి అని అనుకున్నా వెళ్ళలేకపోతారు. చాలామంది నిరాశ చెందుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడైతే మందు లభించక నిరాశ చెందుతారో అప్పుడు ఎక్కడికి వెళ్తారు? పిల్లలైన మీ వద్ద కూడా క్యూ ఏర్పడుతుంది. ఎలాగైతే ఇప్పుడు తండ్రి లేక మీ జడ చిత్రాల ఎదురుగా ఓ దయార్థ హృదయులారా దయ చూపించండి అని అంటూ దయ లేక ఆశీర్వాదాలను అడుగుతూ ఉంటారో, అలా చైతన్యమైన పవిత్రమైన పూజ్య ఆత్మలైన మీ వద్దకు ఓ పవిత్రమైన దేవీ దేవతలారా మాపై దయ చూపించండి అని వేడుకునేందుకు మీ వద్దకు వస్తారు. ఈ రోజుల్లో అల్పకాలిక సిద్ధి కలిగించే వారి వద్దకు ఆరోగ్యం కొరకు లేక సుఖశాంతుల దయను తీసుకునేందుకు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. దూరం నుండి దృష్టి పడినా చాలు అని భావిస్తారు. మీరు పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అయ్యారు. ఎప్పుడైతే అల్పకాలిక ఆధారాలు సమాప్తమవుతాయో అప్పుడు ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా మీ వద్దకే వస్తారు. ఎవరైతే అల్పకాల సిద్ధిని కలిగించే వారున్నారో వారు ఏవో కొన్ని అల్పకాల పవిత్రత యొక్క విధుల ద్వారా అల్పకాలిక సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. ఇది సదాకాలానికి నడవదు. ఇది కూడా బంగారు యుగ ఆత్మలకు అనగా చివర్లో పైనుండి వచ్చిన ఆత్మలకు పవిత్రమైన ముక్తిధామము నుండి వచ్చినందున మరియు డ్రామా నియమ ప్రమాణంగా సతో ప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రతకు ఫలస్వరూపంగా అల్పకాలిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. కానీ కొంత సమయంలోనే సతో రజో తమో 3 స్టేజీల ద్వారా వెళ్ళే ఆత్మలు కనుక వారికి సదాకాల సిద్ధి ఉండదు. పరమాత్మ విధి ద్వారా సిద్ధి లేదు కనుక ఎక్కడో ఒక చోట స్వార్థము మరియు అభిమానము సిద్ధిని సమాప్తం చేస్తాయి. కానీ పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, సదాకాలమునకు ప్రాప్తి చేయించేవారు. మీరు కేవలము చమత్కారం చూపించేవారు కాదు, కానీ ప్రకాశించే జ్యోతి స్వరూపులుగా చేసేవారు. అవినాశి భాగ్యంతో మెరిసే నక్షత్రాలుగా చేసేవారు. కనుక ఈ ఆధారాలు అన్నీ
ఇప్పుడు ఇక కొంత సమయం కొరకే ఉంటాయి. చివరికి పవిత్ర ఆత్మలైన మీ వద్దకే సహాయం తీసుకునేందుకు వస్తారు. కనుక ఇంతగా సుఖశాంతుల జనని అయిన పవిత్ర ఆత్మలుగా అయ్యారా? ఇంతగా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకున్నారా? లేక ఇప్పుడు ఇంకా మీ కొరకు కూడా ఆశీర్వాదాలను వేడుకుంటూనే ఉన్నారా? చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా ప్రతి సమయము తండ్రిని ఈ విషయంలో కొద్దిగా దయ చూపించండి, ఆశీర్వాదమునివ్వండి అని వేడుకుంటూ ఉంటారు. కనుక వేడుకునే వారు దాతలుగా ఎలా అవ్వగలరు? కనుక పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకొని పవిత్రంగా అనగా పూజ్య ఆత్మలుగా ఇప్పటి నుండే అవ్వండి. చివర్లో అవుతాంలే అని కాదు, చాలా సమయం నుండి జమ చేసుకున్న శక్తి చివర్లో పనికొస్తుంది. కనుక పవిత్రత యొక్క గూహ్యత ఏంటో అర్థమైందా? సదా సుఖశాంతుల జనని అయిన ఆత్మగా ఉండడము, ఇదే పవిత్రత యొక్క గూహ్యత. ఇది సాధారణమైన విషయం కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయ్యారు. పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, వాచ ద్వారా, సంపర్కము ద్వారా సుఖశాంతుల జననీగా అవ్వడము, వీరిని పవిత్ర ఆత్మలు అని అంటారు. కనుక ఎంతవరకు అయ్యామో అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న పరమ పవిత్ర ఆత్మలందరికీ సదా సుఖశాంతుల జనని పావన ఆత్మలకు సదా పవిత్రతా శక్తి ద్వారా అనేక మంది ఆత్మలను దుఃఖము బాధల నుండి దూరం చేసే దేవాత్మలకు సదా పరమాత్మ విధి ద్వారా సిద్ధి స్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. ఇండోర్ గ్రూప్ హాస్టల్ కుమారీలతో బాబా మాట్లాడారు. అందరూ పవిత్రమైన మహాన్ ఆత్మలే కదా. ఈ రోజుల్లో మహాన్ ఆత్మలు అని పిలువబడే వారి కంటే మీరు అనేక రెట్లు శ్రేష్టమైన వారు. పవిత్ర కుమారీలను సదా పూజిస్తారు. కనుక మీరందరూ పావన పూజ్య సదా శుద్ధ ఆత్మలే కదా. ఎవరు అశుద్ధంగా లేరు కదా. సదా పరస్పరంలో ఏకమతంగా స్నేహిలుగా సహయోగులుగా ఉండే ఆత్మలే కదా. సంస్కారాలను కలుపుకోవడం వస్తుంది కదా. ఎందుకంటే సంస్కారాలను కలుపుకోవడమే మహానత. సంస్కారాల ఘర్షణ ఉండకూడదు, కానీ సదా సంస్కారాల మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండండి. చాలా మంచి భాగ్యం లభించింది. చిన్నతనంలోనే మహాన్గా అయ్యారు. సదా సంతోషంగా ఉంటారు కదా. ఎప్పుడు మనసు నుండి అయితే ఏడవరు కదా. నిర్మోహులుగా ఉన్నారా? ఎప్పుడైనా లౌకిక పరివారం గుర్తొస్తుందా? 2 రకాల చదువులో చురుకుగా ఉన్నారా? 2 చదువులలో సదా నెంబర్ 1గా ఉండాలి. ఎలాగైతే తండ్రి ఒక్కరో అనగా 1 కదా, అలా పిల్లలు కూడా నెంబర్ 1లో ఉండాలి. అందరికంటే నెంబర్ 1 పిల్లలే సదా తండ్రికి ప్రియమైన వారు. అర్థమైందా? పార్టీలతో కలుసుకున్నారు బాబా. సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవంతులము అని భావిస్తున్నారా? ఇంట్లో కూర్చొని భాగ్య విధాత ద్వారా శ్రేష్టమైన భాగ్యం లభించింది. ఇంట్లో కూర్చొని భాగ్యం లభించడము ఇది ఎంత సంతోషకరమైన విషయము. అవినాశి తండ్రి అవినాశి ప్రాప్తులను చేయిస్తారు. కనుక అవినాశి అనగా సదా, అప్పుడప్పుడు కాదు. కనుక భాగ్యాన్ని చూసుకొని సదా సంతోషంగా ఉంటారా? ఈ సమయంలో భాగ్యము మరియు భాగ్య విధాత 2 స్మృతులు స్వతహాగా ఉండాలి కదా. వాహ్నా శ్రేష్ఠ భాగ్యము, ఇదే పాట పాడుతూ ఉండండి. ఇది మనసు పాడే పాట. ఎంతెంత ఈ పాటను పాడతారో అంత సదా ఎగిరే కలను అనుభవం చేస్తూ ఉంటారు. మొత్తం కల్పంలో
ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయము ఇదొక్కటే. కనుక ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అనే స్లోగన్ కూడా ఉంది. ఏదైతే శ్రేష్టమైన కర్మ చేయాలో అది ఇప్పుడే చేయాలి. ప్రతి కార్యంలో ప్రతి సమయము ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని గుర్తుంచుకోండి. ఎవరికైతే ఈ స్మృతి ఉంటుందో వారెప్పుడూ సమయము, సంకల్పాలు లేక కర్మలను వ్యర్థం కానివ్వరు. సదా జమ చేసుకుంటూ ఉంటారు. వికర్మల విషయమైతే లేనే లేదు, కానీ వ్యర్థ కర్మలు కూడా మోసగిస్తాయి. కనుక ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క మహత్వము తెలుసు కదా. జమ ఖాతా సదా నిండుతూ ఉండాలి. ఒకవేళ ప్రతి సెకండు లేక ప్రతి సంకల్పం శ్రేష్టంగా జమ చేసుకుంటే, వ్యర్థంగా పోనివ్వకుంటే 21 జన్మల కొరకు మీ ఖాతాను శ్రేష్టంగా చేసుకుంటారు. కనుక ఎంత జమ చేసుకోవాలో అంత చేసుకుంటున్నారా? ఈ విషయాన్ని మరింతగా అండర్లైన్ చేసుకోండి. ఒక్క సెకండ్ కూడా సంకల్పం కూడా వ్యర్థం అవ్వకూడదు. వ్యర్థం సమాప్తమైపోతే సదా సమర్థంగా అవుతారు. అచ్చా, ఆంధ్రప్రదేశ్లో పేదరికము చాలా ఉంది కదా, కానీ మీరైతే అంతే షావుకారులుగా ఉన్నారు. నలువైపులా పేదరికం పెరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మీ షావుకారుతనం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానధనం వచ్చినందున ఈ స్థూల ధనం కూడా స్వతహాగా రొట్టె పప్పు లభించేంత రానే వస్తుంది. బ్రాహ్మణులు ఎవరైనా ఆకలితో ఉంటారా? ఉండరు కదా. కనుక స్థూల ధనం యొక్క పేదరికం కూడా సమాప్తమవుతుంది. ఎందుకంటే వివేకవంతులుగా అవుతారు. పని చేసి స్వయానికి లేక పరివారానికి తినిపించేందుకు తెలివి వస్తుంది. కనుక డబుల్ షావుకారుతనం వస్తుంది. శరీరం కూడా బాగుంటుంది, మనసు కూడా బాగుంటుంది. రొట్టె పప్పు విశ్రాంతిగా లభిస్తున్నాయి కదా. బ్రహ్మ కుమారీలుగా అవడంతో రాయల్గా కూడా అయ్యారు, షావుకారులుగా కూడా అయ్యారు. అంతేకాకుండా అనేక జన్మలు సంపన్నంగా ఉంటారు. మొదట ఎలా నడిచేవారో, ఎలా ఉండేవారో, ఎలా ధరించేవారో దానికంటే ఇప్పుడు ఎంత రాయల్గా అయ్యారు. ఇప్పుడు సదా స్వచ్ఛంగా ఉంటారు. మొదట దుస్తులు కూడా మలినమైనవి ధరించేవారు. ఇప్పుడు లోపల బయట రెండూ స్వచ్ఛంగా అయ్యాయి. కనుక బ్రహ్మ కుమారీలుగా అవడంతో లాభం జరిగింది కదా. అన్నీ మారిపోతాయి, పరివర్తన జరుగుతుంది. మొదట ఉన్న ముఖము తెలివిని చూసుకొని ఇప్పటివి చూసుకుంటే ఎంత వ్యత్యాసం తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆత్మీయత యొక్క ప్రకాశం వచ్చింది కనుక ముఖమే మారిపోయింది. కనుక సదా ఇలా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. డబుల్ విదేశీ సోదరులతో మాట్లాడారు బాబా. మీరు డబుల్ విదేశీయుల? వాస్తవానికి బ్రాహ్మణాత్మలందరూ ఈ భారతదేశానికి చెందినవారే. అనేక జన్మలు భారతవాసులుగా ఉన్నారు. అయితే సేవ కొరకు అనేక స్థానాలకు చేరుకున్నారు. దానికి గుర్తుగానే ఎప్పుడైతే భారతదేశానికి వస్తారో, అనగా మధుబన్ భూమిలోకి వస్తారో, లేక బ్రాహ్మణ పరివారంలోకి వస్తారో, అప్పుడు నాది అని అనుభవం చేస్తారు. విదేశంలో ఉన్న విదేశీ ఆత్మలు ఎంత సమీప సంపర్కం వారైనా, సంబంధీకులైనా, ఎలాగైతే ఇక్కడ ఆత్మకు నావారు అని అనిపిస్తుందో అలా అక్కడ అనిపించదు. ఎంత సమీపంగా ఉండే ఆత్మలుగా ఉంటారో అంత ఎక్కువగా నావారు అనే అనుభవం అవుతుంది. నేను అయ్యానా లేక నేను అవ్వగలనా అని ఆలోచించాల్సిన పనే ఉండదు. ప్రతి స్థూలమైన వస్తువు కూడా అతి ప్రియంగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఏదైనా మన వస్తువు అయితే అది సదా ప్రియంగా అనిపిస్తుంది కదా. కనుక ఇవన్నీ గుర్తులు. బాప్ దాదా చూస్తున్నారు. దూరంగా ఉంటున్న మనసు ద్వారా సదా సమీపంగా ఉంటారు. పూర్తి పరివారమంతా మిమ్ములను ఇలాంటి శ్రేష్ట భాగ్యవంతులు అనే దృష్టితో చూస్తారు. అచ్చా, వరదానము.
యుద్ధంలో భయపడే లేక వెనుకకు తొలిగేందుకు బదులు తండ్రి తోడు ద్వారా సదా విజయులుగా కండి. యుద్ధంలో భయపడే లేక వెనుకకు తొలిగేందుకు బదులు తండ్రి తోడు ద్వారా సదా విజయులుగా కండి. విస్తారము. సైన్యంలో ఎవరైతే యుద్ధం చేసే యోధులుగా ఉంటారో వారి స్లోగన్ ఏంటంటే, ఓడిపోవడము లేక వెనుకకు మళ్ళడము బలహీనుల పని. యోధులు అనగా చావడము మరియు చంపడము. ఆత్మిక యోధులైన మీరు కూడా భయపడే లేక వెనుకకు తొలిగేవారు కాదు, సదా ముందుకు వెళుతూ విజయులుగా అయ్యేవారు. ఎప్పటి వరకు యుద్ధం చేయాలి? ఇది పూర్తి జీవితానికి సంబంధించిన విషయము అని ఎప్పుడూ ఆలోచించకండి. కానీ 5000 సంవత్సరాల ప్రాలబ్ధం లెక్కతో ఇది సెకండ్ విషయము. కేవలము విశాల బుద్ధి కలవారిగా అయ్యి బేహద్దు లెక్క ద్వారా చూడండి. అంతేకాకుండా తండ్రి స్మృతి లేక తోడును అనుభవం చేయడం ద్వారా విజయులుగా అవ్వండి. సైన్యంలో ఎవరైతే యుద్ధం చేసే సైనికులుగా ఉంటారో వారి స్లోగన్ ఏంటి అంటే, ఓడిపోవడము లేక వెనుకకు మళ్ళడము బలహీనుల పని. సైనికులు అనగా చావడము మరియు చంపడము. ఆత్మిక సైనికులైన మీరు కూడా భయపడే లేక వెనుకకు తొలిగేవారు కాదు, సదా ముందుకు వెళుతూ విజయులుగా అయ్యేవారు. ఎప్పటి వరకు యుద్ధం చేయాలి? ఇది పూర్తి జీవితానికి చెందిన విషయము అని ఎప్పుడూ ఆలోచించకండి. కానీ 5000 సంవత్సరాల ప్రాలబ్ధం లెక్కతో ఇది సెకండ్ విషయము. కేవలము విశాల బుద్ధి కలవారిగా అయి బేహద్దు లెక్క ద్వారా చూడండి. అంతేకాకుండా తండ్రి స్మృతి లేక తోడును అనుభవం చేయడం ద్వారా విజయులుగా అవ్వండి. స్లోగన్: సదా ఆశ మరియు విశ్వాసాల ఆధారం పైన విజయులుగా అవ్వండి. సదా ఆశ మరియు విశ్వాసాల ఆధారం పైన విజయులుగా అవ్వండి. అమూల్య రత్నము. అవ్యక్త మురళి డేట్ జూన్ 16, 1969. 3 సంబంధాలతో 3 బహుమతులు. బహుమతి అంటేనే స్నేహానికి గుర్తు. ఫస్ట్ పాయింట్, తండ్రి రూపంలో ఇచ్చే పాఠం యొక్క కానుక. తండ్రి రూపంలో ఇచ్చే పాఠం యొక్క కానుక. బాప్ దాదా మరియు నిమిత్తమైన వారు లేదా బ్రాహ్మణ పరివారం వారందరికీ విధేయత మరియు విశ్వాసపాత్రులుగా కావాలి. బాప్ దాదా మరియు నిమిత్తమైన వారు లేదా బ్రాహ్మణ పరివారం వారందరికీ విధేయులుగా మరియు విశ్వాసపాత్రులుగా కావాలి. సెకండ్ పాయింట్, టీచర్ రూపంలో నేర్పించే పాఠం యొక్క కానుక. ఒకటి జ్ఞానం యొక్క గ్రహణము మరియు మరొకటి గుణగ్రాహకులుగా అవ్వడము. టీచర్ రూపంలో నేర్పించే పాఠం యొక్క కానుక ఒకటి జ్ఞానం యొక్క అధ్యయనము మరియు మరొకటి గుణగ్రాహకులుగా కావడము. థర్డ్ పాయింట్, సద్గురు రూపంలో ఇచ్చే పాఠం యొక్క బహుమతి సదా ఐకమత్యంతో ఉండాలి, ఏకరసంగా ఉండాలి మరియు ఒక్కరి యొక్క జ్ఞాపకంలోనే ఉండాలి. సద్గురు రూపంలో ఇచ్చే పాఠం యొక్క బహుమతి సదా ఐకమత్యంతో ఉండాలి, ఏకరసంగా ఉండాలి మరియు ఒక్కరి యొక్క జ్ఞాపకంలోనే ఉండాలి. ఎంతెంత ఆల్రౌండర్గా అయ్యి విశేష సేవ చేస్తారో అంత సత్యయుగి పరివారానికి దగ్గరగా వస్తారు. ఎంతెంత ఆల్రౌండర్గా అయ్యి విశేష సేవ చేస్తారో అంత సత్యయుగి పరివారానికి దగ్గరగా వస్తారు. అచ్చా. ఓం శాంతి.